హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది ఎక్కువగా బాల వ్యాకరణం గురించి చెప్పండి మేడం అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారండి. అందుకే ఈరోజు క్లాస్ అయితే బాల వ్యాకరణం గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. నేను బాల వ్యాకరణంలో ఆల్రెడీ ఒక వీడియో స్టార్ట్ చేశాను, ఫస్ట్ వీడియో. ఇది సెకండ్ వీడియో అండి. మీరు ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదండి. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్కి అయితే కొంచెం హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీలాంటి చాలామందికి అయితే నా వీడియో అయితే కొంచెం రీచ్ అవుతుంది. అందుకని మీరు చేసే ఒక్క హెల్ప్ నాకు కొంచెం ఛానల్కి అయితే కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఒక లైక్, ఒక హైప్ ఇవ్వడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం, తత్సమ పరిచ్ఛేదం, ఆచిక పరిచ్ఛేదం, సమాస పరిచ్ఛేదం అనేవి అయితే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. మన డిఎస్సికి వచ్చే టాపిక్స్ అనమాట ఇవన్నీ. వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఈరోజు క్లాస్లో ఏంటంటే బాల వ్యాకరణానికి వ్యాఖ్యానాలు ఎవరు రాశారు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఎన్ని పరిచ్ఛేదకాలు ఉన్నాయి అవి ఏంటంటో ఈ క్లాసులో అయితే చూద్దామండి. మొత్తం ఒకేసారి చూస్తే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోద్ది అనమాట. అందుకని కొద్దిగా అయితే నేను క్లాస్ అయితే చెప్తానండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బాల వ్యాకరణం మనం ఇక్కడ మొత్తం వ్యాకరణంలో కొన్ని విశేషాంశాలు అని చెప్పేసి మొత్తం కూడా చెప్పుకున్నామండి. ఇక్కడ దాకా కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారు కదా, ఒకసారి చూసుకోండి. ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇదంతా కూడా చెప్పేశాను అనమాట. చూసుకోండి ఒకసారి. ఈ క్లాస్ అంతా కూడా మనం ముందు వీడియోలో అయితే చెప్పుకున్నామండి. ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ముందు క్లాస్లోకి వెళ్ళి ఒకసారి క్లియర్గా అయితే అది నేను చెప్పిందంతా కూడా వినండి. ఇప్పుడు బాల వ్యాకరణానికి వ్యాఖ్యానాలు రాసిన వారండి. వీటి గురించి అయితే ఈరోజు క్లాస్లో అయితే డిస్కస్ చేసుకుందాము. కల్లూరి వెంకట రామశాస్త్రి బాల వ్యాకరణ గుప్తార్థం ప్రకాశిక అండి, 1908లో రాశారు. నెక్స్ట్ దూసి రామమూర్తి శాస్త్రి బాల వ్యాకరణ సర్వస్వ పేటిక గ్రాంధికాంధ్ర కల్పతరువండి. నెక్స్ట్ వజ్జల చిన్న సీతారామ శాస్త్రి సంజీవని వ్యాఖ్య అండి, 1947లో రాశారు. నెక్స్ట్ బులుసు వెంకటరమణయ్య, ఈయన వచ్చేసి బాల వ్యాకరణం లఘు టీకా సంబోధిని వ్యాఖ్య రాశారండి. నెక్స్ట్ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి రమణీయం, 1964లో రాశారండి. నెక్స్ట్ వంతరం రామకృష్ణారావు బాల వ్యాకరణం ఘంటాపదం రాశారండి. నెక్స్ట్ స్ఫూర్తిశ్రీ తోకల భాస్కర్రావు, ఈయన వచ్చేసి బాల ప్రౌఢ వ్యాకరణం సరస్వము 2 సంపుటాలు అయితే రాయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ కోరాడ మహాదేవ శాస్త్రి బాల ప్రౌఢ వ్యాకరణ దీపిక రాశారండి. ఇవి వచ్చేసి బాల వ్యాకరణానికి వ్యాఖ్యానాలు రాసిన వారండి. పాపిరెడ్డి నరసింహారెడ్డి శ్రీ ప్రభా వ్యాఖ్య మొదలైన వారు. నెక్స్ట్ ఉప్పులూరి విశ్వేశ్వరయ్య. నెక్స్ట్ బొడ్డుపల్లి పురుషోత్తము వికాస వ్యాఖ్య, వారణాసి వెంకటేశ్వర్లు సుగమ బోధిని, ఇవైతే రాశారండి. వీళ్ళంతా కూడా బాల వ్యాకరణానికి వ్యాఖ్యానాలు రాసిన వారండి వీరందరూ కూడా. నెక్స్ట్ బాల వ్యాకరణం 1858లో రాయడం జరిగిందండి. చిన్నయసూరి గారు, పరవస్తి చిన్నయసూరి గారు. మొత్తం బాల వ్యాకరణంలోని మొత్తం సూత్రాలు వచ్చేసి 465 సూత్రాలు అయితే ఉన్నాయండి. బాల వ్యాకరణంలోని మొత్తం పరిచ్ఛేదాలు వచ్చేసి 10 పరిచ్ఛేదాలండి. బాల వ్యాకరణంలోని మొత్తం ప్రయోగాలు వచ్చేసి 3193 ప్రయోగాలు అయితే చేయడం అయితే జరిగిందండి. మనకి ఎక్కువగా వచ్చే బిట్ ఏంటంటే పరిచ్ఛేదాలు ఎన్ని అని వస్తుందండి, 10. పరిలోనే 10 ఉంది, అది గుర్తుపెట్టుకోండి. 10 పరిచ్ఛేదకాలు. ఇది మొన్న డిఎస్సికి వచ్చిన బిట్ అండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తం ఎన్ని పరిచ్ఛేదకాలు అని చెప్పేసి మనం బిట్ అయితే అడగడం అయితే జరిగిందనమాట. మన పరి కాడ 10 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పరిచ్ఛేదాలు, నెక్స్ట్ సూత్రాల సంఖ్య అండి. చూసుకోండి ఒకసారి ఎన్ని సూత్రాలు ఉన్నాయనేది. మొత్తం 10 పరిచ్ఛేదకాలు కదండి. సంజ్ఞా పరిచ్ఛేదంలో వచ్చేసి 23, సంధి పరిచ్ఛేదంలో వచ్చేసి 55, తత్సమ పరిచ్ఛేదంలో వచ్చేసి 87, ఆచిక పరిచ్ఛేదంలో వచ్చేసి 38, కారక పరిచ్ఛేదం వచ్చేసి 37, సమాస పరిచ్ఛేదం వచ్చేసి 26, తద్దిత పరిచ్ఛేదం వచ్చేసి 28, క్రియా పరిచ్ఛేదం వచ్చేసి 124, కృదాంత పరిచ్ఛేదం వచ్చేసి 22, ప్రకీర్ణక పరిచ్ఛేదం వచ్చేసి 25. ఇందులో మొత్తం పరిచ్ఛేదకాల్లో ఎక్కువ సూత్రాలు ఉన్న పరిచ్ఛేదకం ఏదని బిట్ అయితే అడుగుతాడండి. మనకి 124 అంటే క్రియా పరిచ్ఛేదంలో మనకి ఎక్కువ సూత్రాలు అనేవి ఉండడం అయితే జరిగిందనమాట. మరలా తక్కువ ఉన్న పరిచ్ఛేదకాలు
పరిచ్ఛేదకం ఏంటి అని తక్కువ సూత్రాలున్న పరిచ్ఛేదకం ఏంటంటే కనుక 22. అంటే కృదాంత పరిచ్ఛేదం. క్రియ అనేదేమో ఎక్కువ పరిచ్ఛేదకాలు, క్రువ అనేదేమో తక్కువ పరిచ్ఛేదకాలు అనమాట. ఈ రెండు కూడా ఇంపార్టెంట్, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తం పరిచ్ఛేదకాలు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, నోటెడ్ వచ్చేయాలన్నమాట. దీనికి నేను ఎట్టుకున్న కోడ్ వర్డ్ ఏంటంటే సతత ఆకాశత క్రిక్రూప్ర. అంటే ఏంటంటే సతత అంటే సంజ్ఞ, సంధి, తత్సమ, ఆచిక, కారక, సమాస, తద్దిత, క్రియ, కృతాంత, ప్రకీర్ణక. అర్థమైంది కదండి. ఈ 10ంటికి ఫస్ట్ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అది మనం నోటెడ్ పెట్టుకుంటే సరిపోతుంది, ఏం అవసరం లేదు. ఇంకా సింపుల్గా గుర్తొచ్చేస్తాను మనకి. సతత ఆకాశత క్రిక్రూప్ర అంతే. నెక్స్ట్ అత్యధిక సూత్రాలున్న పరిచ్ఛేదకం క్రియా పరిచ్ఛేదం, అత్యల్ప సూత్రాలున్న పరిచ్ఛేదం కృతాంత పరిచ్ఛేదం. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదండి, అదే అనమాట. ఇవి కూడా మనకి బిట్ అనేది డిఎస్సిలో అడుగుతాడు. అర్థమైంది కదండి. బాల వ్యాకరణం పరవస్తు చిన్నయ్య గారు 1858లో రాయడం అయితే జరిగింది. ఇది కూడా డిఎస్సికి ఇంపార్టెంట్ బిట్టేనండి. నెక్స్ట్ మొత్తం ఎన్ని పరిచ్ఛేదకాలు ఉన్నాయి? మొత్తం 10 పరిచ్ఛేదకాలు ఉన్నాయి. మొత్తం అందులో ఎక్కువ సూత్రాలున్న పరిచ్ఛేదకం ఏంటి, తక్కువ సూత్రాలున్న పరిచ్ఛేదకం ఏంటి, ఇవి కూడా ఇంపార్టెంట్ బిట్సే అనమాట. నెక్స్ట్ ఈ సూత్రాలన్నీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా కోడ్ చెప్పాను కదండి, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రేపటి క్లాస్లో ఏంటంటే ఫస్ట్ పరిచ్ఛేదకమైన సంజ్ఞా పరిచ్ఛేదం గురించి రేపు క్లాస్లో అయితే డిస్కస్ చేసుకుందాము. ఎక్కువ సూత్రాలు ఉన్నదేమో క్రియా పరిచ్ఛేదకము, తక్కువ సూత్రాలు ఉన్నదేమో కృదాంత పరిచ్ఛేదకము. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇవన్నీ కూడా డిఎస్సికి అడిగే బిట్స్ అనమాట. మొత్తం ఎన్ని పరిచ్ఛేదకాలు ఉన్నాయి? 10 పరిచ్ఛేదకాలు. ఇది మొన్న డిఎస్సిలో అడిగిన బిట్ అండి. కాబట్టి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మన జాబ్ని డిసైడ్ చేసేది ఏంటంటే బాల వ్యాకరణం. ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ కూడా మన జాబ్ని డిసైడ్ చేసేవండి. నేను నేర్చుకుంటూనే మీకు చెప్తున్నాను. సో అర్థం కాకపోతే మటుకు దయచేసి కొంచెం అడగండి, మేడం ఇది సరిగ్గా అర్థం కాలేదండి. ఎందుకంటే నేను ఇప్పుడు నేర్చుకుంటూనే మీకు చెప్తున్నాను కాబట్టి. నెక్స్ట్ రేపటి క్లాస్లో అయితే మనం సంజ్ఞా పరిచ్ఛేదం గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పింది అది మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.